మనం ఎంబ్రియోస్ లోపల ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మనం ఈ ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేయడానికి కొన్ని మందులు తప్పనిసరిగా వాడాల్సి ఉంటుంది. అట్లాగే కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరం లేకపోయినా కొద్దిపాటి రెస్ట్, అంటే మరీ ఎక్కువగా పరిగెత్తడం, జాబ్ కోసం మరీ ఎక్కువ కంగారు పడడం, స్ట్రెస్ తీసుకోవడం లాంటి అవాయిడ్ చేసి కరెక్ట్గా టైంకి డైట్ తీసుకొని రెస్ట్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇటువంటి కొన్ని సింపుల్ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీరు మీ ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. సో మనకు ఐవీఎఫ్ సక్సెస్ రేట్ బాగా ఉండాలంటే ముఖ్యంగా ఎంబ్రియో క్వాలిటీ బాగుండాలి, జెనెటిక్ పొటెన్షియల్, జెనెటిక్ అబ్నార్మాలిటీస్ లేవు కదా అని టెస్ట్ చేసుకోవాలి. అట్లాగే మన ఎండోమెట్రియం, గర్భసంచి లోపలి పొర కూడా బాగుందా అని చూసుకొని ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ని ఇంప్రూవ్ చేయగలుగుతాం. మీకు ముందర ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అయినా లేదా మీ ఫ్యూచర్ ఐవీఎఫ్ సైకిల్ గురించి డిస్కస్ చేయాలనుకున్నా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.